అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో చాకలి రామయ్య ఉండేవాడు. ఆయనకు ఒక గాడిద, ఒక కుక్క ఉండేవి. గాడిద రోజు చాకిరే బట్టలు బోసింది. కుక్క ఇంటికి కాపలా కాసేది. రామయ్య వాటికి సరైన ఆహారం పెట్టేవాడు కాదు. ఆహారం సరిగ్గా పెట్టడం లేదు అని అవి రోజు బాధపడుతుండేవి. ఒకరోజు రామయ్య ఇంటిలో దొంగలు పడ్డారు. ఒక దొంగలు రావడం చూసింది. అయినా మురగకుండా ఉండిపోయింది. గాడిద కూడా దొంగలు రావటం, కుక్క మురగకుండా ఉండడం గమనిస్తూనే ఉంది. మన యజమాని ఇంటిలో దొంగలు పడ్డారు కదా, ఎందుకు నువ్వు మురగడం లేదు అని అడిగింది గాడిద. యజమానికి మనం ఎంతో సేవ చేస్తుంటే ఆయన మనకు కడుపు నిండా ఆహారం పెట్టడం లేదు, అందుకే నేను మురగడం లేదు అంది కుక్క. గాడిద మనసు ఒప్పుకోలేదు. యజమానిని ఎలాగైనా నిద్ర లేపాలని బిగ్గరగా గాండ్రించడం మొదలు పెట్టి గాడిద అరుపులకు దొంగలు పారిపోయారు. కానీ మంచి నిద్రలో ఉన్న రామయ్యకు నిద్ర బాగా కలిగింది. గాడిద అలా అరుపులతో అతనికి కోపం తెప్పించింది. కట్టెలు తీసుకొని గాడిదను ఎడపడా కొట్టాడు. ఆ దెబ్బలకు గాడిద మిలమిల ఆడింది. ఎవరి పని వారే చెయ్యాలి అని అందుకే అంటారు.